3వ తారీఖున 10వ నెల 2005 సంవత్సరంలో నేను సైకిల్ మీద డ్యూటీకి వెళ్తున్నప్పుడు ప్రభు నాకు చీకటిలో అను పాటను ఇచ్చారు. విందామా? చీకటిలో కటిక చీకటిలో తిరుగుచున్న సమయములలో కరుణించి రక్షించి వెలుగులో నడిపించిన యేసయ్యా. చీకటిలో కటిక చీకటిలో తిరుగుచున్న సమయములలో కరుణించి రక్షించి వెలుగులో నడిపించిన యేసయ్యా. నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన. చీకటిలో కటిక చీకటిలో కన్నీరు ఆగని కన్నీరు విడుచుచున్న సమయములలో ప్రేమించి హస్తముతో తుడచిన యేసయ్యా. కన్నీరు ఆగని కన్నీరు విడుచుచున్న సమయములలో ప్రేమించి హస్తముతో తుడచిన యేసయ్యా. నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన. కన్నీరు ఆగని కన్నీరు ఆశ్చర్య వెలుగులోనికి నడిపించిన యేసయ్యా. ఆనంద బాష్ప బిందులు ఇచ్చిన యేసయ్యా. ఆశ్చర్య వెలుగులోనికి నడిపించిన యేసయ్యా. ఆనంద బాష్ప బిందులు ఇచ్చిన యేసయ్యా. నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన, నీకే నీకే నా స్తుతి ఆరాధన. చీకటిలో కటిక చీకటిలో తిరుగుతున్న సమయములలో కరుణించి రక్షించి వెలుగులో నడిపించిన యేసయ్యా. చీకటిలో కటిక చీకటిలో
తిరుగుచున్న సమయములలో కరుణించి రక్షించి వెలుగులో నడిపించిన యేసయ్యా, నీకే నీకే నా స్తుతి ఆరాధన, 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 నా స్తుతి ఆరాధన. Praise the Lord. I would like all of you to greet me. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కూడా నాకు వందనాలు చెప్పాలి. In which name will you greet me? నన్ను ఏ పేరుతో ఏ నామంలో మీరు నన్ను వందనాలు చెప్పిస్తారండి? In యేసుక్రీస్తు. the sweetest name of our Lord and Savior. అతి మధురమైన మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో. He is our head. ఆయన మన శిరసై ఉన్నారు. If your head is gone, how will it be? మీ యొక్క ఈ తల పోయిందనుకో మీ పరిస్థితి ఎలా ఉంటుందండి? What is without head? What are you? ఈ తల లేకుండా మన జీవితం ఏమై ఉందండి? It's written in the Bible that Jesus is our head. అయితే బైబిల్లో రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు మన యొక్క శిరసై మన తలై ఉన్నాడని రాయబడి ఉంది. The head does not go anywhere. తల ఇటు అటు ఎక్కడికి పరిగెత్తదండి. But where the head commands, there the body has to go. అయితే తల ఆజ్ఞాపిస్తే ఈ శరీరం ఎక్కడికన్నా వెళ్తుందండి. So we should be in such a communion and a relationship with the Lord Jesus. మనం కూడా అలాంటి సహవాసము అలాంటి సహవాసముతో మనం క్రీస్తుతో కలిగి ఉండాలని సంబంధం కలిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. Where he tells you to go, we should go. మన శిరస్సు క్రీస్తు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే మనం అక్కడికి వెళ్ళాలి. When Mary was in that marriage, అయితే అక్కడ మరియా ఆ కానాను విందులో ఉన్నప్పుడు she told, whatever he tells you to do, that you do. మరియా ఏమందంటే ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అన్నదండి. If he tells to put water in that, you put it. అయితే ఒకవేళ ఆయన మీతో ఆ రాతి బాణాల్లో నీళ్లు నింపమంటే నీళ్ళు నింపండి. How will wine come, sir? అదే అయ్యా ద్రాక్షారసం నీళ్ళలో నుంచి ఎలా వస్తుందయ్యా? Don't question. ఆ ప్రశ్నలు మీరు వెయ్యొద్దు. God will not be a foolish person to guide you into shame. అయితే దేవుడు వెరివాడు కాదండి, మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదైనా. He wants to lead you and me to glory. అయితే నిన్ను నన్ను కూడా మహిమకు చేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. You have all accepted the gospel. అయితే మీరందరూ కూడా సువార్తని అంగీకరించారు కాబట్టి, And you have believed it and obeyed it partially. అయితే మీరు ఏం చేశారంటే సువార్తని నమ్మారు, అంటే నమ్మి సగం నమ్మారు, సగం ఆ పరిస్థితిలో ఉన్నారండి. You have not fully attained into the purposes of God for your life. అయితే మీరు సంపూర్ణంగా దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క చిత్తాన్ని ఇంకా మీరు తెలుసుకోలేకపోయారు. Many people think చాలా మంది అనుకుంటారు God is involved in a man only when he is in the mother's womb. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే మనిషి యొక్క జీవితంలో దేవుడు ఎప్పుడు తను 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 ఏం చేస్తాడంటే మనిషి యొక్క జీవితంలోకి ఎప్పుడో వస్తాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనిషి విషయంలో దేవుడు శ్రద్ధ తీసుకుంటారని జనాలు అనుకుంటారండి. And they think that after that, as the mother of Moses threw him into the Nile river, అయితే మోషే తల్లి ఏ విధంగా అయితే మోషేని ఆ పుట్టిన తర్వాత జన్మించిన తర్వాత నైలు నదిలోకి వదిలేసిందో, likewise they think that God has thrown you away. అయితే మీరు ఏమనుకుంటారు దేవుడు కూడా అలానే నన్ను కూడా త్రోసివేశారు, నన్ను కూడా పారవేశారు అనుకుంటారండి. And when you come into times of trouble especially, ఎప్పుడైతే మీరు సమస్యలు వచ్చినప్పుడు then you think that God has forgotten me, God has forsaken me. అయితే మీరు ఏమనుకుంటారంటే దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని శ్రమలు వచ్చినప్పుడు మనం అనుకుంటాం. But God is telling, ఆ దేవుడు యేసయ్య ఏమంటున్నాడు
ఏమంటున్నాడంటే I've engraved you into my hands. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకున్నానని యేసయ్య అంటున్నాడు. You cannot remove it from his hand. అయితే ఆయన చేతిలో నుండి మనం తీసివేయబడమండి. Jesus said, nobody can pluck you from my care. అయితే ప్రభు ఏమంటున్నాడంటే నా యొక్క చేతిలో నుండి నా అరచేతిలో నుండి ఇది ఎవరు కూడా నేను అపహరించలేరు అంటున్నాడు. When a shepherd is keeping the flock, అయితే గొర్రెల కాపరి ఏం చేస్తారంటే గొర్రెల్ని కాచే సమయంలో he has to be careful, watchful day and night over it. అయితే ఆ గొర్రెల కాపరి ఎలా ఉండాలంటే రాత్రి పగలు కూడా ఆయన ఆ గొర్రెల విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఆ గొర్రెల్ని కాపాడాలండి. Hungry enemies will be there. అయితే అక్కడ గొర్రెల దగ్గర ఎవరు ఉంటారంటే ఆకలితో ఉన్న జంతువులు ఉంటాయండి. And they will be saying, when will the shepherd sleep? అయితే ఆ యొక్కడున్న ఆకలితో ఉన్న ఆ యొక్క మృగాలు ఏం చేస్తాయంటే కాపరి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతారో ఆ గొర్రెల్ని ఎప్పుడు తినాలని ఆశతో ఉంటాయండి. And because of God's care over us, అయితే దేవుడి యొక్క ఆయన కాపుదల మన మీద ఉంది కాబట్టి the keeper of Israel does not slumber nor sleep. అయితే యెహోవా అంటే ఇశ్రాయేలు కాపరి కునుకడు నిద్రపోడని వాక్యం సెలవిస్తుందండి. God's dealings with you and I do not stop when we come out of the mother's womb. అయితే తల్లి గర్భంలో నుండి పుట్టిన తర్వాత నీతో నాతో దేవుడి సంబంధం తెగిపోదండి. దేవుడి సంబంధం ఎప్పుడు కూడా కొనసాగుతుంది. The processes of life which are going on is seen to him every second. అయితే నువ్వు బ్రతుకుతున్న ఈ జీవితము ప్రతి క్షణము కూడా నువ్వు జీవిస్తున్నావు కాబట్టి ప్రతి క్షణం కూడా నువ్వు బ్రతికున్నావు కాబట్టి అన్ని కూడా ప్రభు ఏం చేస్తారంటే పై నుండి చూస్తుంటాడండి. And he knows when your life is going to go away. అయితే దేవుడు తెలుసు నీ జీవితం ఎప్పుడు ముగింపబోతుందో కూడా యేసయ్యకి తెలుసండి. My times are in your hands is what David has said. అయితే దావీదు భక్తుడు ఏమంటాడంటే కాలగతములు నీ హస్తంలో ఉన్నాయి అంటున్నాడండి. Yes, Hezekiah the prophet, Hezekiah the king, అయితే హిజ్కియా రాజు కూడా ఏమంటున్నాడంటే the Lord was looking into his life. అయితే హిజ్కియా జీవితంలో ప్రభు ఇలా తొంగి చూస్తున్నాడు. I think there was a cancer of the skin. అయితే హిజ్కియాకి ఎలాంటి వ్యాధి ఉందంటే శరీరానికి ఒక క్యాన్సర్ వ్యాధి వ్యాపించింది. And he knew that it was a terminal illness. అయితే అది ఆయనకు తెలుసు ఆ రోగం ఎలాంటిదంటే మామూలు రోగం కాదని భయంకరమైన వ్యాధి అని ప్రభువుకు తెలుసు అండి. So God sent his prophet Isaiah and అయితే told him, యెషయా ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించి ఏమని చెప్పారంటే your time is over, my dear fellow. హిజ్కియా నీ సమయం అయిపోయిందయ్యా, నీ ఇల్లు సరిపెట్టుకోమన్నాడు. Yes, set your house in order. అయితే ఏమన్నాడంటే హిజ్కియా నీ ఇల్లుని సరి చేసుకోమని చెప్పాడు. And then he cried. అప్పుడు ఆయన మొరపెట్టాడు. He heard. ఆయన మొరపెట్టినప్పుడు ఆయన విన్నాడు. He gave him 15 years life extension. ఆయన ప్రార్థించినప్పుడు హిజ్కియాకి 15 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడు పొడిగించాడు. హల్లెలూయా. Hear this church today. అయితే ఇక్కడ ఉన్న సంఘం ఈ రోజు కూడా God can not just extend it for 15 years. అయితే దేవుడు ఏదో 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించాడు గాని He wants to give you eternal life. అయితే దేవుడు మనకి నిత్య జీవం ఇస్తానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. This body is a tabernacle. అయితే ఈ యొక్క దేహం ఎలాంటిదంటే ఒక గుడారం లాంటిది. It is something which has come from the dust and the earth. అయితే ఈ యొక్క గుడారం ఎక్కడి నుంచి వచ్చిందంటే మట్టిలో నుండి ధూళిలో నుండి వచ్చిందండి. But in the plans of God, కానీ దేవుడి యొక్క ప్రణాళికలో He sees the end from the beginning. అయితే ఆయన ఆది నుంచి అంతం వరకు చూడగలుగుతాడు. అంతము ఆది నుంచి అంతము నుంచి ఆది వరకు చూడగలుగుతాడు. ఎరుగును. He knows. ఆయనకి తెలుసండి. Would it like a mad fellow, it does not make this creation. ఆయన ఒక పిచ్చివాళ్ళగా ఈ యొక్క సృష్టిని చేయలేదండి. Every little insect also with great wisdom he has created. అయితే భూమి మీద ఉన్న ప్రతి చిన్న ఆ యొక్క జీవిని కూడా దేవుడు తన జ్ఞానముతో చేశాడు. Twice or thrice of its weight can an ant take. అయితే ఒక చీమ ఏం చేయగలుగుతుందంటే ఆ చీమకున్న బలము కన్నా 3-4 రెట్లు బలము కలిగినది తీసుకొని వెళ్ళగలుగుతుందండి చీమ. బలమే కాదు, బరువుని మోయగలుగుతుందండి చీమ. See, I am, let us say, 80 kilos. ఒకవేళ మీరు చెప్పండి, ఉదాహరణకి నేను ఒక 80 కిలోలు ఉన్నాను అనుకోండి. To take 40 kilos for 40 seconds I will get heart attack. అయితే ఒకవేళ నేను నా 80 కిలోలు ఉన్నాను కాబట్టి ఒక 40 కిలోలు బస్తా నేను మోసాను అనుకోండి, ఒక 40 నిమిషాలు, సెకండ్లు. 40 సెకండ్లు మోసాను అనుకో, గుండె నొప్పి వచ్చేస్తుంది. Yeah, see how much strength he has given to those tiny legs of that ant. అయితే దేవుడు చూడండి చీమకి తన కాళ్ళకి ఎంత బలం దేవుడు ఇచ్చాడండి. What is the material by which that leg should be made? అయితే నిజంగా
ఆ చీమకున్న కాలని ఏ యొక్క వస్తుతో చేశాడు? Our hands terminate in 5 fingers. అయితే మన చేతికి 5 వేళ్ళు ఉంటాయండి. If you put a microscope and see the tip of the ant's leg, అయితే మీరు మైక్రోస్కోప్ పెట్టి ఆ భూతత్వం పెట్టేసి చీమ యొక్క కాలు చూస్తే, have you seen? ఎప్పుడైనా చూసారా? Have you not studied? ఎప్పుడైనా మీరు చదువుకోలేదా? Go into the Google and find out. గూగుల్లోకి వెళ్ళి చూడండి, ఆ చీమ విషయంలో రాస్తున్నాడండి. It is given some mechanism. అయితే ఆ చీమకి దేవుడు ఏదో ఒక ఉత్పత్తి చేశాడు. It can go straight up the wall అయితే ఆ చీమ ఏం చేయగలుగుతుందంటే గోడ ఎక్కుంటూ పైకి వెళ్ళగలుగుతుందండి. with 3 times weight. అయితే ఏం చేయగలుగుతుంది? 3 రెట్ల బరువుని ఎత్తుకొని వెళ్ళగలుగుతుందండి. That is 240 kilos I am putting on myself and going up. అయితే ఒకవేళ 240 కిలోలు నా మీద వేసుకొని వెళ్ళాను అనుకోండి. See, that is what God is. అయితే దేవుడు అలాంటి జ్ఞాని అయి ఉన్నాడండి. He has given it 6 legs. అయితే ఇంకా చీమకి 6 కాళ్ళు ఇచ్చాడు దేవుడు. And you should see what muscles are making them move. అయితే ఆయన చూడాలి ఏ భాగమో ఏ విధంగా నడవగలుగుతుంది అని, ఏ కండరాలు నడవగలుగుతాయి అని దేవుడు See, when we చూడాలి. walk, when we this leg forward, అయితే ఒకవేళ మనం ఈ కాలుతో ఇలా నడిచామనుకో, this leg goes backwards. ఈ యొక్క కాలు వెనకాలకి వెళ్తుంది. Again we go, this ఇది- comes forward ఇది ముందుకు వస్తుంది, and this comes ఈ forward. కాలు ముందుకు వెళ్తుంది. So the mind controls all that. అయితే ఈ యొక్క మనసు ఏం చేయగలుగుతుందంటే అంతా కూడా అది చూడగలుగుతుందండి. But 6 legs here are there. అయితే ఇప్పుడు ఈ చీమకు 6 కాళ్ళు ఉన్నాయండి. See, camels will go not like other animals. మామూలుగా చూడండి, పెద్ద పెద్ద ఒంటలు ఉంటాయి చూడండి, అవి మామూలుగా నడవండి. See, like a dog walks and other beasts walk, they don't walk. అయితే కుక్కలు అదే వేరే జంతువులు నడిచినట్టు నడవండి. 2 legs will go forward of the right side. అయితే ఈ యొక్క ఒంటి ఎలా నడుస్తుందంటే ఈ కుడి చేతుకు కలిగిన 2 కుడి వైపున కాలు ముందు వేస్తుంది. Then again it will go like that. అయితే ఈ ఎడమ వైపున ఈ ఒక కాలు 2 కాలు ముందుకు వేస్తుంది. Again it goes 2 legs forwards. 2 కాలు ముందు 2 కాలు ముందు. Have you sat on a camel? ఎప్పుడైనా మీరు ఒంటి మీద కూర్చున్నారండి? It's a bit difficult. అది చాలా కష్టం అండి. But Rebecca sat on a camel. అయితే రెబెకా ఏం చేసిందంటే ఆ యొక్క ఒంటి మీద కూర్చుందండి. It is troublesome. ఇది చాలా కొంచెం కష్టమైన పని. It is not easy. ఇది చాలా తేలికైన పని కాదు. To go on a horse is easy. ఒక గుర్రం మీద వెళ్ళిపోతాం చాలా తేలికే. But to go on a camel, it will push you like that and this. ఆ ఒంటి మీద వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అండి. ఇలా నెచ్చుకుంటూ You have to తీసుకెళ్తాడు. be very careful, otherwise you'll fall away. ఒకవేళ కూర్చున్నప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా లేకపోతే పడిపోతావు. She did not say, give me 1 horse. అయితే రెబెకా అనలేదు, అయ్యా నాకు ఒక గుర్రబి అనలేదండి. Hey, you are saying your father-in-law has got so much of gold, 10 camels of gold. అయితే నీ యొక్క మామగారికి 10 యొక్క వంటలు కలిగిన బరువు కలిగిన నీ బంగారం ఉంది మీ మాన దగ్గర. For such a beautiful fair woman like me, నా యొక్క అందమైన స్త్రీకి can't you at least send 1 carriage? ఒక గుర్రాన్ని పంపలేరా? Carriage. క్యారేజ్ అంటే రథాన్ని పంపలేరా? What is this? ఏంటిది ఇది? No. ఆ విధంగా అనలేదు రెబెకా. In the heat, ఆమె వెండలో on a camel, ఆమె గుర్రం ఆమె ఒక ఒంటె మీద కూర్చొని she held it tightly. ఆమె చాలా గట్టిగా పట్టుకొని And when she arrived there, అక్కడ దిగిన తర్వాత she was married to Isaac. అప్పుడు ఆమె దిగిన తర్వాత ఈ రెబెకా ఏమైందంటే ఇస్సాకుతో వివాహము జరిగిందండి. So church also సంఘము కూడా cannot take it easy. సంఘము కూడా చాలా తేలిక తీసుకోవద్దండి. Whatever God has provided for you, ఏదైతే నీకు దేవుడు సమకూర్చాడో you hold on to it tightly దాని విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, గట్టిగా పట్టుకోవాలి మీకు ఇచ్చిన till దాన్ని. you reach that husband, అయితే నువ్వు ఎప్పుడు వరకు ఉండాలంటే నీ భర్తని చేరే వరకు, till you reach that bridegroom. అయితే నీ పెళ్లి కుమారుని చేరే వరకు. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Now you people have accepted the Lord Jesus, అయితే ఇక్కడ ఉన్న మీరందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించారు. but are you still on the camel? ఇంకా మీరు ఆ ఒంటె మీదనే ఉన్నారా? Are you holding it tightly? ఆ ఒంటె మీద కూర్చొని గట్టిగా పట్టుకొని జాగ్రత్తగా ఉన్నారా Or లేదా? have you said, oh, what is all this trouble? మీరు అనొచ్చు, అయ్యా కూర్చొని ఏందయ్యా ఇవన్నీ బాధలు, ఏంది కష్టాలు, How many days I'm going on this ఎన్ని camel? రోజుల నుంచి ఒంటె మీద వెళ్తున్నాను.
ఉన్నాను. Whether this Eliezer will take me to what is that promised land, or he will take me to India or Japan, I do not know. ఎలీజర్ అర్థం కావట్లేదు, ఎక్కడ తీసుకెళ్తారు, ఇండియాకి తీసుకెళ్తారా, జపాన్ కి తీసుకెళ్తారా, లేకపోతే వాగ్దానం దేశానికి తీసుకెళ్తారా, ఎక్కడ తీసుకెళ్తారా అయ్యా? Who knows whether there is heaven? అయ్యి ఎవరికి తెలుసు పరలోకం ఉందని? Oh, who knows whether there is fruit, tree of life అయితే there? మీరు అనొచ్చు అక్కడ జీవ వృక్ష ఫలం ఉందని ఎవరికి తెలుసు? Please take me back to my father's place. లేదయ్యా నేను ఈ వంట మీద ప్రయాణం చేయలేను, దయచేసి నన్ను నా తండ్రి ఇంటికి తీసుకెళ్లిపో అనలేదా? Where are you? నువ్వు ఎక్కడున్నావు? Are you going forward? ముందుకు వెళ్తున్నావా? The Corinthian church, కొరింథీ సంఘము కూడా the apostle Paul came there, అపోస్తలుడైన పౌలు అక్కడికి వచ్చాడు. and when he started preaching the gospel, ఆయన బోధించే సమయంలో the synagogue ruler also accepted Jesus. అక్కడున్న ఆ యొక్క సమాజ మందిరం యొక్క అధిపతి కూడా యేసు ప్రభువుని అంగీకరించాడు. And many Corinthians also believed. అయితే కొరింథీలో ఉన్న చాలా మంది అంగీకరించారు. And so there was a big persecution against Paul. అయితే అక్కడ పౌలు చెప్పిన సువార్తను బట్టి ఆ కొరింథీలో చాలా హింసలు శ్రమలు పడాల్సి వచ్చింది. You fellow, you have disturbed our life. అయితే కొరింథీలు ఏమంటున్నారంటే ఇక్కడ వచ్చి మా యొక్క జీవితాన్ని మా బ్రతుకులను తారుమారు చేసేసావయ్యా. The young fellow has come here and telling Paul, అయితే ఒక యవనస్తుడు వచ్చి పౌలుతో ఏమంటున్నాడంటే, you fellow, I have got this wonderful friend, అయితే నాకు ఒక అద్భుతమైన స్నేహితుడు నాకుండే, very rich friend. ఒక ధనవంతుడు ఉండే. అతను Every day we used to go to that bar and we used to drink till night 12 ఆ o'clock. యవనస్తుడు ఏమంటున్నాడు, ధనవంతుడితో కలిసి నేను ప్రతిరోజు కూడా తాగేవాడిని, నాట్యము చేసేవాడిని, సంతోషించేవాడిని అయ్యా. And I was not paying the bill. నేను ఎప్పుడు కూడా ఒక రూపాయి కూడా కట్టేవాడిని కదా బార్కి వెళ్ళి. But you have changed that fellow. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే ధనవంతుడును మార్చేశావు. And now there is nobody to pay for my drinks. అయితే ఇప్పుడు నాకు తాగు డబ్బులు ఎవరు ఇస్తలేరయ్యా. Be careful, stop your preaching. అయితే పౌలు నువ్వు జాగ్రత్త కలిగి ఉండు, నువ్వు చెప్పే బోధని సువార్తను ఆపే. Like this another father came. ఇంకొక తండ్రి వచ్చాడు. What is this? What are you doing to my daughter? అయ్యా నువ్వేం చేస్తున్నావయ్యా, నా కుమార్తెకి ఏం చేస్తున్నావయ్యా? She is becoming well, my dear fellow. అయ్యో ఆయన అంటున్నాడు, అయ్యా నీ కుమార్తె బాగుపడుతుంది కదా. Earlier she was doing this and that. ఒకప్పుడు ఆమె మన యవనస్తురాలు ఉన్నప్పుడు ఈ చేత ఆ పనులు చేసేది. Now she has become very modest. అయితే ఇప్పుడు ఆ యొక్క యవనస్తురాలు చాలా అందంగా తయారైంది. Modest ante this I can't explain properly. Earlier her dresses were very bad. అయితే ఒకప్పుడు ఆమె చూసినప్పుడు ఆమె వేసిన వస్త్రాలన్నీ కూడా చాలా అంత బాగుండేవి కావు. It used to go on attracting all the youth. అప్పుడు ఎలా ఉండేదంటే యవనస్తులందరూ కూడా చూసి ఆకర్షింపబడేవారు. But now she is dressed in a very modest attire. అయితే ఇప్పుడు ఎలా ఉందంటే చాలా అంటే ఎవరికి శరీరం కనిపించకుండా తన వస్త్రాలు ధరించుకుంది. And whenever she is going on the streets, she is simply looking down and going. అయితే ఒకవేళ ఆమె వీధుల్లో వెళ్ళి నడుచుకుని వెళ్ళినప్పుడు తల దించి నడుచుకుని వెళ్ళేది. Why are you finding trouble with her? ఎందుకు నువ్వు ఒకప్పుడు జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందయ్యా అని పౌలు అంటున్నాడు. Hey you father, see she has improved. అయితే చూడయ్యా తండ్రి, నీ కుమార్తెలు ఎంత మార్పు వచ్చింది. Gospel is a blessing. అయితే సువార్త ఆశీర్వదింపబడింది. When you believe the gospel, సువార్త నమ్మిన వారు do you know what is happening? ఏం జరుగుతుంది తెలుసా? God the Father, తండ్రి అయిన యెహోవా, when you receive His Holy Spirit, ఎప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం, makes you a new creature in Christ. ఏం చేస్తుందంటే ఈ పరిశుద్ధాత్మ నూతన సృష్టిగా తండ్రిలో మనం చేస్తుందండి. Today morning I got this proverb. అయితే ఈ రోజు నాకు ఒక సామెతని దేవుడు ఇచ్చాడండి. If you don't kill your desires, ఒకవేళ నీ జీవితంలో నీ కోరికలను నువ్వు చంపపోతే your desires will kill you. అయితే నీ కోరికలు ఏం చేస్తాయంటే నిన్ను చావు కొడతాయండి. Why is there so many problems on earth? అయితే ఈ భూమి మీద ఎందుకు ఇన్ని సమస్యలు ఉన్నాయండి? When we read the papers, పేపర్ చదివినప్పుడు వార్తల పేపర్ చదివినప్పుడు the type of crime that is being committed is something which we cannot even utter. అయితే మనము పేపర్లో చదివినప్పుడు కొన్ని ఎలాంటి నీచమైన పనులు అవి చెప్తా కూడా చాలా అసహ్యంగా ఉంటే అలాంటి పనులు జరుగుతున్నాయి పేపర్లో చదువుతున్నాం. In those days, Paul was saying it is even difficult for us to utter the things which they are doing in the darkness. అయితే ఒక పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా ఒకప్పుడు వీరు చీకటిలో చేస్తున్న పనులు కూడా ఎంత అసహ్యంగా ఉన్నాయంటే బోధించాలంటే కూడా చెప్పాలంటే కూడా చాలా అసహ్యంగా ఉన్నాయని పౌలు భక్తుడు అన్నాడు. But in
in those days, those things which were done in secret, ఒకప్పుడు మీరు రహస్యంగా చీకట్లో పనులు చేశారు, in those days. ఆ రోజుల్లో మీరు చేశారు. Nowadays they are not doing it even in secret. ఇప్పుడు రహస్యంగా కూడా పాపాలు చేస్తలేరండి. They are doing it outside. ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే పాపాలను కూడా బహిరంగంగా చేసేస్తున్నారు. What is the cause of this? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు అసలు దీనికి మొదలైంది అసలు? Because the old man is working. అయితే ఇంకా మనలో ఆ పాత స్వభావము, పాత పురుషుడు మనలో పని చేస్తున్నాడని. But the work of Jesus is to make you a new creature. అయితే యేసుక్రీస్తు యొక్క పని ఏంటిదంటే నిన్ను నన్ను కూడా ఒక నూతన సృష్టిగా చేస్తామే. Unless a man is born again of the waters and the spirit, he cannot see nor enter into the kingdom of heaven. ఒక మనిషి పరలోక రాజ్యము చేరాలంటే, పరలోక రాజ్యాన్ని చూడాలంటే అతను ఎలా ఉంటే నీతి మూలముగా, ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. Yes, only a new creature only can please God. అయితే నూతన సృష్టి, నూతన స్వభావం ఏం చేయగలుగుతుందంటే ప్రభుని చేరే కృపనిస్తుందండి. The emphasis of a Christian faith or a preacher seem to be, you are a sinner, you are a sinner, you are a sinner. అయితే ఈ యొక్క బోధకులు ఏమని బోధిస్తున్నారంటే మీరు పాపి, మీరు పాపి, మీరు పాపులు అంటున్నారండి. But I feel the emphasis should be upon something far more greater which God has in mind to bless entire mankind. అయితే మనము ఈ వింటున్న మాటల కన్నా దేవుడి యొక్క ఆలోచనలు, తలంపులు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆయన నిన్ను నన్ను కూడా ఆ పరలోకానికి చేర్చాలని అలాంటి బోధలు మనకు వస్తే Yes, he wants to make a new man. అయితే దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. In accordance to the likeness, in accordance to the image of Jesus Christ, his son. అయితే ఆయన ఏ విధంగా మనల్ని చేయాలనుకుంటే ఆయన స్వరూపంలో, ఆయన స్వభావాన్ని మనకి ఇవ్వాలని, క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు స్వరూపాన్ని మనకి ఇవ్వాలని ఆయనకు ఆశ కలిగి ఉన్నారు. So if you just believe upon Jesus, it is good. ఒకవేళ నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే మంచిది. The church in Corinth also, they believed upon Jesus coming from a non-Christian background. అయితే యేసు ప్రభు కూడా ఆయన క్రైస్తుడు కాదండి, ఆ యొక్క క్రైస్తుడిగా ఆయన ఆ క్రైస్తుల కుటుంబంలో నుంచి వస్తున్నాడు కదా. The church at Corinth, కొరింథీ సంఘము, the church at Corinth also accepted the Lord Jesus coming from a non-Christian background. అయితే కొరింథీ సంఘం కూడా యేసు ప్రభుని కూడా ఆయనని వారు ఏం చేశారంటే రక్షకుడుగా నమ్ముకున్నారు. కానీ వారు మొదటి నుంచి క్రైస్తవులు కాదు. వాళ్ళు మొదటి నుంచి క్రైస్తువులు కాదు. They are not from generations, they are not Christians. వాళ్ళు తరతరాల నుంచి క్రైస్తువులు కాదండి. They are not even Jews. వాళ్ళు యూదులు కూడా కాదు కొరింథీయులు. They are Gentiles. వారు ఎవరంటే అన్యులండి. And initially they were full of the Spirit. అయితే వాళ్ళు ప్రారంభం ఎలా ఉన్నారంటే ఆత్మతో నింపబడ్డారు. They were always going on singing. They were not talking also with one another normally. అయితే ఒక వ్యక్తితో ఇంకో వ్యక్తితో సాధారణంగా మాట్లాడేవారు. వాళ్ళు ఏం చేసేవారంటే అన్య భాషలో మాట్లాడేవారు. They were going on, talking in tongues. వాళ్ళు ఏం చేస్తున్నారంటే అన్య భాషలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. That is what Paul was telling. పౌలు భక్తుడు అదే బోధిస్తున్నాడు. It is nice that you are talking in tongues. కొరింథీ సంఘమా, మీరు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, మంచిదే. You are getting enriched by Christ in many things. అయితే మీరు దినదినము కూడా క్రీస్తు యొక్క శక్తితో స్వరూపంలో మీరు మిమ్మల్ని మీరు ధనవంతులుగా చేసుకుంటున్నారు. Enriched. అయితే మీరు క్రైస్తులో ధనవంతులుగా అవుతున్నారు. అందరిని బట్టి దేవుడు The way they are speaking, వారు మాట్లాడే విధానం చూస్తున్నప్పుడు, the knowledge that they are having, వారికి ఉన్న జ్ఞానాన్ని చూసినప్పుడు, the way they are speaking with words of grace, అయితే వారు మాట్లాడే మాటలు కనికరముతో నిండాయండి, కృపతో నిండాయి. and the words have become words of knowledge. వారు మాట్లాడే మాటలు జ్ఞానముతో నిండిపోయాయండి. That sweeper woman, every day she was coming. అయితే అక్కడ తుడిచే అమ్మాయి ప్రతిరోజు వస్తుంది. Every day she is muttering and cursing, this work is so bad, this mistress is making me heavy work. అయితే ఆ అమ్మాయి పనిచేసేటప్పుడు ఒక విసుక్కునేదండి, ఏంటిది ఇలాంటి చెడ్డ పనులు చేపిస్తున్నారా అని అక్కడ ఉన్న యజమాని మీద సనుక్కునేది. Now she is హల్లెలూయా స్తుతి మహిమ. ఏం చేస్తుందంటే దేవుడు కృపతో కనికరంతో నిండింది కాబట్టి హల్లెలూయా స్తుతి మహిమ అని పాట పాడుకుంటూ
దేవుణ్ణి స్తుతిస్తూ ఆకాశము నుండి మన్నాను పంపినదే. వై ఆర్ నాట్ డూయింగ్ వర్క్? అయితే ఆ ఆకాశము నుండి అని ఈ విధంగా పాడుతుంటే అందరూ అంటారు, "ఏయ్, పని ఎందుకు చేస్తారో పని చేయి." What, madam? See how clean I'm making it. ఓ చూడండి అమ్మగారు, నేను ఎంత శుభ్రం చేస్తున్నాను. Hey, you're for half an hour you're washing, still you're not doing that work. అయితే అరగంట నుంచి ఇదే పని చేస్తున్నావు, ఇంకా ఆ పని ఎవరు చేస్తారు? What is this song? ఏం పాటలు పాడుతున్నావు నువ్వు? పిచ్చి పిచ్చి In పాటలు. my church they're teaching. అయితే నా సంఘంలో ఈ పాటలు నేర్పిస్తున్నారు. Really? What are they teaching? ఏం బోధిస్తున్నారు నీకు? Believe in Jesus. యేసు ప్రభు నమ్ము, యేసు ప్రభు నమ్ము. Oh, అవునా? they are telling the gospel. ఆ విధంగా దేవుడి యొక్క సువార్తని వారు They are ప్రకటిస్తున్నారు. telling about Jesus. వారు యేసయ్య గురించి బోధిస్తున్నారు. Everything is nice. అంతా కూడా బాగానే ఉంది. They have received the grace of God. దేవుడి యొక్క కనికరాన్ని వారు They are పొందుకున్నారు. always full of happiness and joy. వారందరూ కూడా కొరింథీ సంఘం ఎలా ఉందంటే సంతోషంగా, ఆనందంగా, ఆనందభరితులైపోయి ఉండిపోయారండి. But Paul is hearing some bad news also. అయితే పౌలు భక్తుడు ఏం చేస్తున్నారంటే కొన్ని చెడు సువార్తలు కూడా, చెడు వాక్యాలు కూడా, చెడు మాటలు కూడా వింటున్నాడు అలా మధ్యలో. He has found that they started fighting one among another. అయితే ఒకరు ఏమైతే గొడవలు పడతామో అనేది వింటున్నారు పౌలు భక్తుడు. One is telling, I am the disciple of Cephas. ఒక వ్యక్తి ఏమంటున్నాడు, నేను కేఫా యొక్క శిష్యుని అంటున్నాడు. Another is saying, what is Cephas, man? ఆయన కేఫా ఎవడయ్యా బాబు? Have you heard Apollo preach? అపోలో గురించి నువ్వు విన్నావా? You cannot remain like this. నువ్వు ఈ విధంగా ఉండలేవు అసలు. And another saying, hey, what are these fellows? I am the disciple of Paul. అయితే ఇంకొక వ్యక్తి అని నేను కేఫా కాదు, అపోలో కాదు, నేను పౌలు శిష్యుని And అంటున్నాడు. another saying, I am of Jesus Christ. ఇంకొక అతను ఏమంటున్నాడు, యేసు ప్రభు శిష్యుని అంటున్నాడు. And he is hearing some more ఇలా things. ఇంకా చాలా విషయాలు వింటున్నాడు పౌలు. Some doubts they are getting. వారికి కొన్ని అనుమానాలు వస్తున్నాయండి About marriage. ఆ పెళ్లి విషయంలో. About fornication, no questions. అయితే ఇంకా ఏమి జవాబులు Personally. ప్రశ్నలు లేకుండా. Here is a father and son going to the same woman. అయితే అక్కడ కొరింథీలో ఎలా పాపం జరుగుతుంది, తండ్రి కుమారుడు ఒకే స్త్రీ దగ్గరికి వెళ్తున్నారు. And they are not writing a letter. See, Mr. Paul, this is happening. Can we allow that? They did not ask. అయితే పౌలుకి ఉత్తరం రాస్తలే, పౌలు గారు ఇలాంటి పని చేస్తున్నామయ్యా, ఇది చెయ్యొద్దా అని కూడా అసలు అడుగుతలేరు. But they are asking other questions. కానీ అది వదిలిపెట్టేసి వేరే విషయాలు People అడుగుతున్నారు. are calling us to the feasts there. అయితే ఏమని రాస్తున్నారంటే, ప్రజలు మమ్మల్ని విందులకు పిలుస్తున్నారయ్యా. Earlier, I used to be the chief person there. ఒకప్పుడు నేను ఆ విందులో ప్రధానుడిగా ఉండేవాడని. And they are missing my services. ఇప్పుడు వారు ఏమయ్యారంటే నా పరిచర్యని వారు పొందుకోలేకపోతున్నారు. And they are asking me, please come. ఇప్పుడు రమ్మని చెప్తున్నారు. Come once, it is okay. ఒకసారి రండి, బాగుంటుంది. And some questions about marriage they are asking. అయితే పెళ్లి విషయంలో కొన్ని విషయాలు అడుగుతున్నారు. So Paul knows everything. పౌలుకు అన్ని తెలుసండి. The Spirit of the Lord teaches him. పౌలు భక్తుడికి దేవుడు ఆత్మ అంతా బోధిస్తుంటుందండి. So he wrote a letter. ఒక ఉత్తరం రాశాడు. After crying and crying and crying and crying, he wrote that letter. అయితే ఆయన ఏడ్చి దుఃఖపడి బాధపడి ప్రభు సన్నిధికి వెళ్ళి దుఃఖపడి ఒక ఉత్తరము రాశాడండి. Is this proper for you to do that? అయ్యా, ఇది చేస్తే మంచిదా, మీకు తగునా? Is it good for a man and a father and son to go to the same woman? అయితే ఒక తండ్రి కుమారుడు కూడా ఒకే స్త్రీ దగ్గరికి వెళ్తాం మంచిదా? Even unbelievers are not doing that. అయ్యో, ఒక అవిశ్వాసి కూడా, ఒక అన్యుడు కూడా అలాంటి నీచమైన పని And చేస్తాడయ్యా. how are you tolerating that evil? అయ్యా, ఇలాంటి చెడుని మీరు ఎలా సహిస్తున్నారు? So this is the thing that was happening. అయితే ఈ విధంగా అక్కడ సంఘంలో జరుగుతున్నాయని. And brother is going to fight with another brother. ఒక సహోదరు ఇంకో సహోదరు గొడవలు పడుతున్నారండి. They are going to the courts for justice. అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంటే తీర్పు కొరకు కోర్టులకి ఆశ్రయిస్తున్నారండి. That is what is taking place in the church. అయితే ఆ విధంగా సంఘంలో జరుగుతున్నాయండి. What is taking place? ఆ సంఘంలో అసలు ఏం జరుగుతుంది? అసలు No spirit leading. అక్కడ ఆత్మ నడిపింపు ఇంకా లేదు. No telling the truth. అయితే సత్యము చెప్పేది ఆపేశారండి. No loving one another. ఒకరిని ఒకరు ప్రేమించడం మానేశారు. The commandment of Jesus they forgot. అయితే దేవుడి యొక్క యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞల్ని మర్చిపోయారు వారు. Brother is deceiving brother. ఒక సహోదరుడు ఇంకో సహోదరిని మోసపరుస్తున్నాడు. Brother, I am in a very great need. అయ్యా సహోదరుడా, నేను ఒక మంచి అవసరంలో If ఉన్నానయ్యా. I don't have 2 lakhs urgently today, అయితే ఒక 2 లక్షలు నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు లేకపోతే my
inheritance of 20 lakhs will go away. అయితే నా దగ్గర ఉన్న నా ఆస్తి 20 లక్షల ఆస్తిని వాళ్ళు కబ్జా చేసుకుంటారయ్యా. In just 1 week I'll give it to you. ఒక వారంలో 2 లక్షలు తిరిగి ఇచ్చేస్తానయ్యా. And so he believed this brother is a good singer in church. అయితే ఈ బ్రదర్ మంచి పనివాడు, చర్చిలో సంఘంలో మంచి పాటలు పాడతాడు. And he gives freely also to people treatment. He's a doctor also. ఆయన ఒక డాక్టర్, వైద్యుడు, అందరికి వైద్యము ఫ్రీగా పని చేస్తాడు. And definitely he will give it to me. తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి 2 లక్షలు ఇచ్చేస్తాడని. 2 lakhs is nothing for him. 2 లక్షలు ఏమి కాదు, అంత పెద్ద వ్యాపారస్తులు ఇచ్చేస్తాడులే అనుకున్నాడు. డాక్టర్ అయినా. So he gave off 2 lakhs. ఆయన 2 లక్షలు ఇచ్చేసాడు. And 1 week later, ఒక వారం తర్వాత a phone comes. ఒక వర్తమానము ఫోన్ ద్వారా వస్తుందండి. And doctor is not taking up the call. అయితే డాక్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ ఏమో దాన్ని ఫోన్ ఎత్తలేడండి. So goes to the doctor's house. డాక్టర్ ఇంటికి వెళ్తాడు. అతను knocks at the door. తలుపుని కొడతాడు. His wife says, ఆ భార్య చూస్తుంది. and tells, see that fellow has come. అయ్యా యొక్క సహోదరుడు వచ్చాడయ్యా. Tell him I've gone to Bombay. చెప్పు లోపట్నే ఉంటాడు, ఇంట్లోనే వెళ్ళి చెప్పు బొంబాయికి వెళ్ళానని చెప్పాడు. So he went on trying at least for 6 months. ఒక 6 నెలల నుంచి 2 లక్షల కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. Finally got very angry. ఆస్తికి చివరికి ఏమైనా చాలా కోపం File వచ్చింది. a case. అప్పుడు ఏం చేశాడు, కేసు పెట్టేశాడు. So brother Somanna, బ్రదర్ సోమన్న Christian, క్రైస్తవుడు, a doctor, ఓ డాక్టరు, against him a case has been filed. ఒక కేసు నమోదైపోయింది. ఇంకా And he is a great man, that one also. అయితే ఈయన చాలా గొప్పవాడు. So Christians are going to fight అయితే in court. క్రైస్తువులు ఏమైపోయారంటే ఇక దేవుడి బిడ్డలు కోర్టులకు వెళ్లి కోర్టులలో జగడాలు అయితే ప్రారంభమైనాయి. Paul has written like this. పౌలు భక్తుడు ఆ విధంగా రాశాడు. How dare you go before the unbelievers for judgment? అయితే ఏమన్నా అంటున్నాడంటే, ఒక అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు తీర్పు కోరుకు వాళ్ళ ముందు ఎందుకు మీరు నిలబడుతున్నారని పౌలు అడుగుతున్నారు. Don't you know that the church, the saints are going to judge the world? మీకు తెలియదయ్యా, దేవుడి బిడ్డలు, దేవుడు రక్షణ పొందిన బిడ్డలు రేపటి దినాన లోకానికి తీర్పు తీర్చబోతున్నారని మీకు తెలియదా? How come you have fallen so bad? అయితే ఇంత త్వరగా మీకు ఎందుకు పడిపోయారు? Why are you, brother, defrauding another? అయితే ఎందుకు ఒక సహోదరుని ఇంకో సహోదరుని ఎందుకు మోసపరుస్తున్నారు? And if he has defrauded, why don't you bear that loss? అయితే ఒకవేళ అతను నిన్ను మోసం చేస్తే నువ్వు ఎందుకు ఆ యొక్క నష్టాన్ని ఎందుకు భరించలేవు? Why are you going to the court? ఎందుకు నువ్వు కోర్టు దగ్గరికి వెళ్తున్నావు? This is the state into which the Corinthian church has fallen. అయితే కొరింథీ సంఘము ఈ విధంగా అంత దిగజారిపోయిందండి. They were initially, when they received the grace of God, they were very holy. అయితే ఒకప్పుడు దేవుడు కనికరం పొందినప్పుడు, దేవుడు కృప పొందినప్పుడు వారు ఎంతో పరిశుద్ధంగా ఉండే. They were rich in their utterances. అయితే వారు మాట్లాడే విషయంలో కూడా ఎంతో గొప్పగా వారు మాట్లాడేవారు. Praise the Lord. Praise the Lord. They were rejoicing in the Lord. దేవుడి సన్నిధిలో ఆనందిస్తున్నారు. But here Paul has come to a state where he knows that they are in the danger of receiving the grace of God in vain. అయితే అక్కడ పౌలు భక్తుడు చాలా చింతిస్తున్నాడు. అయ్యా, దేవుడి కృప వీళ్ళ ఎడల వ్యర్థమైపోతుందని పౌలు భక్తుడు ఎంతో విచారం ఇస్తున్నా, అక్కడ బాధపడుతున్నాడు. 2 Corinthians 6th chapter 1st and 2nd verses. We then, as workers together with him, beseech you also that you receive not the grace of God in vain. For he said, I have heard thee in a time accepted, and in the day of salvation have I succored thee. Behold, now is the accepted time. Behold, now is the day of salvation. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనములు. మొదటి 2 వచనాలు చదువుకున్నాం. మేము ఆయనతో పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అనుకూల సమయమందు నీ మొర ఆలకింతునని రక్షణ దినమునందు నిన్ను ఆదుకొంచుని అని ఆయన చెప్పినచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడు మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. Praise the Lord. Praise the Lord. So here we find Paul is saying that we, as workers along with him, beseech you that you receive not the grace of God in vain. అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా కాగా మేము మీతో కూడా పనివారము, మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నానని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు.
I say, నేను ఏమని చెప్తానంటే, just as we breathe our air in which we live, మనం ఈ గాలి పీల్చుకుంటాం వల్ల మనము బ్రతుకుతున్నాం కాబట్టి, more important than that, దానికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే, we need to go on receiving the grace of God. అయితే మనము రోజు ప్రతి దినము కూడా దేవుడి యొక్క కృపని పొందేవారుగా ఉండాలి. క్షణ క్షణం. క్షణము ప్రతి క్షణము కూడా దేవుడి కృపను పొందుకోవాలి మనం. I wish God would give grace in the form of gold. ఒకవేళ నా కోరిక ఏంటిదంటే, దేవుడు కృప ఒక బంగారం రూపంలో మీకు ఇస్తే, అంటే and the gold is also not solid but liquid. అయితే ఒకవేళ ఆ గోల్డ్ కూడా, ఆ బంగారం కూడా ఒక ముద్దలాగా కాదు కానీ ఒక మామూలుగా నీటి అంటే మామూలుగా ఇది జారిపోయేలాగా ఉందనుకో. And better than even liquid. ఆ యొక్క అంటే మామూలుగా ఆ బంగారము గట్టిగా నీళ్ళగా కాదు కానీ గాలిగా ఉంటే ఇంకా బాగుంటుంది. ఖాళీగా ఉంటే ఇంకా బాగుంటది. Why? ఎందుకు? He'll go on because people are so mad of gold. అయితే ప్రజలందరూ కూడా బంగారం అంటే పిచ్చి కాబట్టి ఏం చేస్తారంటే, ఆ బంగారాన్ని కూడా గాలి రూపంలో ఉందనుకో అని ఏం చేస్తారని గాలి రూపంలో దాన్ని శ్వాస పీల్చుకుంటుంటారు. Yeah, it is very precious. బంగారము చాలా విలువైనది. The grace of God is very precious. దేవుడి కృప చాలా విలువైనది. See, if you understand this, I've told you even the last time, even it is okay if you don't know anything of the Bible, but if you know these two verses, it's enough for you. అయితే నేను బైబిల్లో ఇంకేమీ తెలవకపోతే మంచిదండి. బైబిల్ గ్రంథంలో ఈ 2 వాక్యాలు మాత్రం వచనాలు తెలిస్తే చాలా నేను అనుకుంటున్నాను. What does the grace of God give you? అయితే దేవుడి కృప ఏమిస్తుంది మనకి? See, all men have sinned, have fallen short of the glory of God. అయితే రోమీయులకు రాసిన పత్రికలో అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి కృపని పొందుకోలేకపోతున్నారు. దేవుడు సెలవిస్తున్నాడు. Yeah, a sinner like me, for the holy righteous God who knows everything about me, for that righteous judge of the whole world to call a sinner like me a saint, that is the grace of God. అయితే దేవుడి కృప ఎంత గొప్పదంటే, నేను దేవుడి ఒక రాజ్యంలో అంటే దేవుడి యొక్క దృష్టికి ఒక పాపిగా నేను మార్చబడ్డాను. నేను పాపం చేసి దేవుడి మహిమను పోగొట్టుకున్నాను. కానీ దేవుడు ఇప్పుడు ఎంత ఈ కృప ఇచ్చాడంటే, ఆయన బిడ్డగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అది గొప్ప కృపనండి. అదే కృప అంటే అర్థము. మనలో ఉన్న సమస్తమైన పాప అతిక్రమలన్నీ కూడా తెలుసుకొని ఉండి పాపి అయిన నన్ను సమస్తం ఎరిగిన న్యాయవంతమైన దేవుడు నన్ను నువ్వు నీతిమంతుడు అని చెప్పడమే దేవుని ఒక కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. God has given us this gift of life. అయితే దేవుడు ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఈ జీవితంలో మనకి ఇచ్చాడు. Not by our good works or by our righteousness. మన నీతిని బట్టి మన భక్తిని బట్టి కాదు కానీ, It is good for us to have the fan. మనకి ఫ్యాన్ ఉంటే మంచిదేనండి. Because I am sweating, maybe that boy was led by compassionate grounds to put the fan on. అయితే నేను చెమటలు కారిపోతున్నాయి కాబట్టి ఆ బాబుకి కొంచెం కఠినం కలిగి ఫ్యాన్ వేశారండి. But it will disturb the recording that is taking place. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏదైతే రికార్డ్ చేస్తున్నామో దానికి కొంచెం సమస్య ఎదురైంది. They will not hear the speech, but they will hear the breeze. ఈ యొక్క పాటలు వినపడము కానీ ఆడియోలో ఫ్యాన్ శబ్ద గుర్రని వినపడుతుందండి. Praise the Lord. Praise the Lord. See, this grace of God which was obtained for us on the cross at Calvary. అయితే ఆ కల్వరి శిలువలో ఈ కృపని దేవుడు మనకి అనుగ్రహించాడు. For God so loved the world, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, that He doesn't want any to perish, ఎవరి కూడా నశించిపోతాం ఆయనకి ఇష్టం లేక, but have eternal life ఆయన నిత్య జీవము పొందునట్లు by believing upon His only begotten Son. ఆయన కుమారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతాడో నమ్ముతాడో, that they perish not but have life వారు eternal. నశించిపోరు గాని వారు నిత్య జీవంలోకి అడుగు పెడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. Only a doctor can know what is wrong with you.
ఒక డాక్టర్ కే తెలుసండి నీ విషయంలో నీ ప్రాబ్లం ఏంటిదో నీ సమస్య ఏంటిదో డాక్టర్ చెప్పగలుగుతాడు. And if you are very serious and in the hospital, ఒకవేళ నువ్వు హాస్పిటల్ లో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు అనుకోండి, they will not tell you, వాళ్ళు చెప్పరండి. but they'll tell to your relatives, వాళ్ళు పక్కకి వెళ్ళి రోగితో చెప్పరు కానీ పక్కకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి రోజుగా గంటలు 2-3 గంటల కన్నా ఎక్కువ 2-3 hours. 2-3 గంటల కన్నా ఎక్కువ బ్రతకరండి. Yeah. అవునండి. How do you know when you are going to die? నువ్వు ఎప్పుడు చనిపోతావో నీకు తెలుసా అసలు? But this grace is giving you eternal life. అయితే కానీ ఈ కృప ఏం చేస్తుందంటే నిత్య జీవం మనకి ఇస్తుందండి. Yeah, if you understand the plan of God, ఒక్కసారి నువ్వు దేవుడి యొక్క ప్రణాళికని దేవుడి ఆలోచనలు నువ్వు గ్రహించగలితే, in the second verse of this chapter, Paul is quoting 49th of Isaiah, the 8th chapter. అయితే ఇక్కడ భక్తుడైన పౌలు కొరింథీ పత్రికలో 2వ అధ్యాయంలో యెషయా గ్రంథములో ఉన్న 49వ అధ్యాయం 8వ వచనాన్ని ఇక్కడ రాస్తున్నాడు. The same words are written there. ఆ యొక్క మాటలు, ఆ ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ రాయబడ్డాయి. In an acceptable time I have heard thee. అయితే నేను అనుకూల సమయములో నీ మొర నేను వింటానని దేవుడు మాట్లాడుతున్నాడు. In the day of salvation have I helped thee. అయితే ఈ యొక్క రక్షణ దినములో నిన్ను ఆదుకున్నాను. I have preserved thee. అయితే నిన్ను భద్రపరిచాను. I will give you as a covenant of the people, అయితే నేను ప్రజలను ఒక నిబంధనగా నీకు ఇస్తున్నాను అంటున్నాడు. that they will inherit the earth. అయితే వారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు. Praise the Lord. Praise the Lord. And they will inherit the desolate places. అయితే వారు అరణ్య ప్రాంతాలను కూడా వారు స్వతంత్రించుకుంటారని దేవుడు And they will establish the earth. వారు ఏం చేస్తారంటే ఈ భూమిని స్థాపించుతారని రాశారండి. In Isaiah 49th chapter 8th verse, అయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనములో that was given to us at the time of the lifetime of Isaiah. యెషయా కాలం బ్రతికున్నప్పుడు యెషయా యొక్క ప్రవచనం ద్వారా రాయబడి ఉన్నది. He was living 700 years before Christ. అయితే క్రీస్తుకి పూర్వము 700 సంవత్సరాల క్రితం నుంచి ఆయన జీవించి ఉన్నాడని. To Isaiah came that word. అయితే ఆ 700 యేసు ప్రభు ఇంకా జన్మించలేదు, అప్పుడు యెషయా పుట్టాడు కాబట్టి అప్పుడు వచ్చిన మాటలు. But did God speak to Isaiah only 700 years before Christ only? అయితే యెషయాతోని క్రీస్తుకి పూర్వము ఆయన 700 సంవత్సరాల క్రితం యెషయాతోనే మాట్లాడా? See, the word of God is from the beginning. అయితే దేవుడు వాక్యం అంటే ఆది నుంచి దేవుడు వాక్యం ఉందంట. In the beginning was the word, అయితే ఆదిలో వాక్యం ఉండెను, and the word was God, అయితే వాక్యము దేవుడై ఉండెను, and the word was God. అయితే ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. So the word of Isaiah 49 8th chapter 8th verse అయితే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనములో is not a word that has come 700 years before Christ. అయితే క్రీస్తుకి పూర్వం 7 సంవత్సరాల క్రితం వచ్చిన మాట కాదు. God who is in existence for all times. అయితే దేవుడు ఆయన ఎప్పటి నుంచే అంటే ఆయన ఈ జగత్ పునాదులు వేయక ముందు నుంచి ఆయన మన మధ్యలో. He is from everlasting to everlasting. ఆయన ఆది నుంచి అంతం వరకు ఉండేవాడు ఆయనే. I am నేనే నేనే మోషే అని మాట్లాడాలి. నేనే అంటున్నానండి. it is his word. అది ఆయన మాటలయ్యి. The plan for grace to be given to man is not a sudden occurrence. అయితే దేవుడి కృప ఏదో దేవుడికి కృప ఏదో ఒక సడన్గా అంటే ఒక అకస్మాత్తుగా వచ్చింది కాదు. Even last week it was spoken to you. అయితే గత వారం కూడా మాట్లాడబడి ఉందండి. Even before Adam was being made, అయితే ఆదాము చేయక మునుపే God has planned for redemption of man. అయితే దేవుడు మనిషి యొక్క విమోచన కొరకు ఆయన ముందే సిద్ధపరిచి పెట్టాడు. He has chosen many people to be in Christ. అయితే ఆయన క్రీస్తులో చాలా మంది జీవిస్తానికి చాలా మంది ఏర్పరచుకున్నారు. And this Christ is the Lamb that is slain before the foundations of the world. అయితే ఈ జగత్ పునాదులు వేయక ముందే ఈ గొర్రె పిల్ల వధింపబడింది. Yes, when? ఎప్పుడు? It is before even the earth has come into existence. అయితే ఇంకా ఈ భూమిలో ఇవన్నీ కూడా రూపింపక ముందే ఆ యొక్క జగత్ పునాదులు వేయక ముందు దేవుడు మన కొరకు అర్పించేశాడు. So please understand the mind of God. అయితే దేవుడి యొక్క మనసుని మీరు అర్థం చేసుకోండి. From the very beginning of time, అయితే ఈ జగత్ పునాదులు వేయక ముందు నుంచే He wants to make a new creature in Christ, and they will be living forevermore. అయితే వీళ్ళ నూతన
నూతన సృష్టిగా చేసి వారు తరతరాలు తండ్రితో జీవించాలని ఆశ కలిగి ఉన్నారు. And your life on earth is just a beginning. అయితే మనము ఈ యొక్క భూమి మీద మన జీవితం ఒక ప్రారంభమే. It is just the first step only. అయితే ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం చూడండి, ఈ జీవితము ఇప్పుడు తప్పటడుగులు వేసే జీవితమే ఇది. ఇంకా మొదటి అడుగులు వేసేటండి. But if you are sure of this first step, ఒకవేళ ఈ మొదటి అడుగులు స్థిరంగా ఉన్నాయనుకోండి, you are sure that you will be in heaven. తప్పకుండా నువ్వు ఈ అడుగులు స్థిరపరిచావనుకోండి, ఒక రోజు నువ్వు పరలోకానికి చేరగలుగుతావండి. When will that take place? ఎప్పుడు అది జరుగుతుంది? When you understand what the grace of God is. ఎప్పుడైతే నువ్వు దేవుడు కృప ఏమై ఉన్నదో నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, అప్పుడు అది జరుగుతుందని. If you know what that grace is, అసలు ఒకవేళ ఆ కృప ఏంటిదో నువ్వు అర్థం చేసుకుంటే, after receiving it, అది పొందుకున్న తర్వాత it is said that కృప వెంబడించిన కృప. కృప వెంబడిన తర్వాత కృప. God gives grace after grace. దేవుడు ఏం చేస్తాడంటే కృప తర్వాత కృపని దేవుడు మనకి ఇస్తాడని. కృప వెంబడించి కదా. కృప వెంబడించి కృప. So it is not enough just if you receive grace once and okay, keep quiet. అయితే ఒకసారి కృప పొందుకొని చాలయ్యా ఇంకా చాలు ఈ కృప అనుకోవద్దండి. Then what will happen? ఏం జరుగుతుంది? The Corinthians state you will come into. అయితే మన కృపను ఒకసారి పొందుకున్నాం అనుకో, ఏమైతుందండి? కొరింథీ లాంటి పరిస్థితి, కొరింథీలో సంఘంలో వచ్చిన పరిస్థితిలో మనం కూడా ఇక జారిపోయే పరిస్థితి. If you are living a sexually impure, unholy life, ఒకవేళ నువ్వు ఈ శరీర సంబంధమైన ఈ యొక్క సంబంధాన్ని అపవిత్రంగా చేసుకొని జీవిస్తే, and if you are instead of loving a brother, you are fighting with him. ఒకవేళ ఒక సహోదరుని ప్రేమించేదానికన్నా సహోదరుడు గొడవలో పడితే, And if you are defrauding and going to cases, ఒకవేళ నువ్వు మోసం చేసి ఆ కోర్టుకు వెళ్తే, can you stand before the holy God? అయితే నువ్వు వెళ్ళి ప్రభు అతి పరిశుద్ధుడైన దేవుడి ఎదుట మనం నిలవగలుగుతామా? To understand grace, దేవుడి కృపను అర్థం చేసుకోవాలంటే, I think the Lord has been speaking to me over and over every day. అయితే దేవుడి కృపను గురించి ప్రతిరోజు, ప్రతి దినము, ప్రతి క్షణము నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. And what He has taught me and what is teaching me, I am sharing with you. ఏదైతే నాకు బోధించాడో, ఏదైతే నాకు బోధిస్తున్నాడో ఆ బోధని, ఆ వాక్యాలు, ఆ మాటని మీతో నేను చెప్తున్నాను. And because the time has come to a close, అయితే ఇక సమయం దగ్గరికి వచ్చేసిందండి. and I think it is time for us to stop this for now. అయితే ఇక్కడితో నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని ఆశ కలిగి But ఉన్నాను. my sincere desire and request I make to you is this. అయితే నా యొక్క కోరిక, నా యొక్క హృదయ వాంఛన ఏంటంటే, When returning from Jerusalem, యెరూషలేము నుంచి తిరిగి వచ్చేటప్పుడు he was going in a chariot. ఆయన ఒక రథంలో వెళ్తున్నాడు. He is a eunuch who was the treasurer of Queen Candace. అయితే క్యాండీస్ అనే ఒక రాణికి ఒక ఆయన ఏమై ఉన్నాడంటే ఒక Treasurer. ట్రెషరర్ అంటే Finance minister. ఫైనాన్స్ అంటే డబ్బులు అన్ని కూడా ఆదాయాన్ని చూసుకునేవాడండి, నపుంసకుడు. నపుంసకుడైన. And he was not going away thinking what about any other worldly affairs. అయితే లోక సంబంధమైన ఆలోచనలు పట్టుకొని వెళ్ళిపోతలేదు కానీ, But he was reading from the book of Isaiah. ఆ నపుంసకుడు ఏం చేస్తున్నాడు? యెషయా గ్రంథంలో చదువుకుంటూ వెళ్తున్నాడు. He was reading and reading, ఆయన చదువుతూ వెళ్తున్నాడు. but he was not understanding. అర్థం కావట్లేదు ఆ నపుంసకుడికి. He did not throw away the Bible. ఆయన చదివి అయ్యి అర్థం కావట్లేదు కదండి, బైబిల్ ప్రక్కకు No, he is పోయేది. going on reading. ఆయన చదువుతూనే He is పోయాడండి. going on. చదివాడు Word by word is reading. ఒక మాట తర్వాత ఇంకో మాట Not చదువుతున్నాడు. understanding it. అర్థం కావట్లేదు. Then someone called him. అయితే ఎవరో పిలిచారు. Philip ఫిలిప్పు. of Samaria was running behind him. అయితే సమరయుడైన ఫిలిప్పు వెళ్తున్నాడండి. And he is asking that eunuch, అయితే ఆ యొక్క నపుంసకుడిని ఏమని అడుగుతున్నాడంటే, and he was reading aloud. గట్టిగా చదువుతున్నాడు. From Isaiah 53 he was reading aloud. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని గట్టిగా చదువుతున్నాడు. Do you understand what you are reading? ఫిలిప్ ఏమంటున్నాడంటే, ఓ నపుంసకుడా, ఈ మాటలు నీకు అర్థమవుతున్నాయా? How can I, unless someone teach me, he said. అయితే ఆ నపుంసకుడు అంటే, ఎవరైనా నాకు బోధిస్తేనే కదయ్యా నాకు అర్థమైంది, నాకు అర్థం కావట్లేదా నపుంసకుడు అంటారంట. So my request to this little congregation is this. అయితే ఇక్కడ ఉన్న చిన్న మందకి నా యొక్క ఆలోచనలు, నా యొక్క ఏంటిదంటే, నా యొక్క నేను బతిమలాడుకుంటున్నాను ఏంటిదంటే, Everyone look here. అందరు కూడా ఇక్కడ చూడండి నన్ను. That woman who is sleeping. అమ్మ పాప నిద్రపోతున్న పాప. లేండమ్మా. లేపమ్మా. అమ్మా మీరు కూడా లేండమ్మా ప్లీజ్. ఒక్క నిమిషం అందరు లేసారా? నా వైపు చూడండి. అమ్మా, అయ్యా, బాబు. బాబు ఫిలిప్పు
ఇటు చూడండి, అందరు ఇటు చూడండి, ఇక్కడ చూడండి అయ్యా, ఇటు చూడండి. ఇటు చూడండి. మిమ్మల్ని నేను బ్రతిమలాడుతున్నాను. మిమ్మల్ని నేను ఏం బ్రతిమలాడుతున్నాను. చేస్తున్నాను? వాట్ ఆర్ మై డూయింగ్? నేనేం చేస్తున్నాను? ఐఎమ్ ప్రేయింగ్ అండ్ రిక్వెస్టింగ్ యూ. మిమ్మల్ని వేడుకుంటున్నాను, మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఐషియా 49th chapter. ఏషియా 49వ అధ్యాయము. You read word by word. ప్రతి మాటను కూడా జాగ్రత్తగా చదవండి. Every sentence you read. ప్రతి వచనాన్ని కూడా చదవండి. And you ask the Lord. దేవుని అడగండి. Please. ప్రభువా, Don't look here and there. ఇక్కడ చూడకండి, ఇక్కడ చూడండి అమ్మా, please. అదే చూడండి. Hey, Isaiah 49th chapter. యెషయా గ్రంథం 49వ అధ్యాయము. Just word by word, sentence by sentence. And if you don't understand it, stand there, ask there, fight there. Holy Spirit, God, Jesus, teach me. అయితే అడగండి, పరిశుద్ధాత్మ యేసయ్యా ఈ మాట నాకు అర్థం కావట్లేదు, అర్థమయ్యేలాగా నా కృప దయచేయండి, నీ శక్తి దయచేయండి. పరిశుద్ధాత్మ దేవా నాకు సహాయం చేయమని నువ్వు బ్రతిమలాడుకో పరిశుద్ధాత్మ దేవుని. Yeah, and then God will definitely give you అప్పుడు light. దేవుడు ఏం చేస్తాడంటే నీకు వెలుగు దేవుడు తప్పకుండా ప్రకాశిస్తాడండి. And you will, like gold, you will take not just this chapter, every book of the Bible will start అయితే eating. నువ్వు అప్పుడు ఏం చేస్తావు, బంగారం కదా ఎలా తింటావో ఇక ఈ ఒక్క వాక్యమే కాదు, బైబిల్లో ఉన్న ప్రతి మాటను కూడా నువ్వు You will go on eating. భుజిస్తుంటావని. Praise the Lord. Praise the Lord. Will you do that? ఆ విధంగా మీరు చేస్తారా? God bless you to do that. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా చేయాలని దీవించాలని ప్రార్థన I am చేస్తాను. already rejoicing in that. అయితే నేను కూడా దేవుడు వాక్యంలో ఆనందిస్తున్నాను. Please help that I continue to do so. అయితే నేను ఆ విధంగా ఉండాలని నా కొరకు మీరు ప్రార్థన చేయండి. God bless us all. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక.